చేసుకుని ఆరాధించుకున్నాము. తండ్రి అయినా తండ్రికి, నీ కుమారుడైన తండ్రికి, ఆత్మ అయిన తండ్రికి, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ గాయములందు ఉండినట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పావన నామమునకు వందనాలు, స్తోత్రం నాయన. మరొక రోజున ప్రభు నాకు నీకు దయచేసిన దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. ఇలా అక్కడ నాకు తండ్రి అతి సమీపం కాబట్టి ప్రభు నిత్యము నాన్న నీ సన్నిధిలో ఉంటూ వధువైతే ఇదిగో ప్రభు అంటూ అనొచ్చు ప్రభు నీపై ప్రేమను పెరగనిచ్చుతున్నది, తరగనీయకున్నదని మేము పాడుకున్న రీతిగా తను ప్రతి ఒక్కరు కూడా నీ ఎడల కలిగిన భక్తి, ప్రేమ, విశ్వాసములు వేరదిన ప్రభావం పెంచుకుంటూ ప్రయాసపడుకున్న దయచేయమని ప్రభావ నిత్యత సన్నిధిని ఇక్కడ బలంగా దించివేయండి. దైవజన ప్రవక్తను పరలోక పరిశుద్ధ ఆత్మను దేవదత్త సంచారం ఇక్కడ వచ్చింది ప్రభావం మీకు వందనాలు. మీ ద్వారా మేము మహిమ అనుకునండి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించగల భాగ్యం మాకు అందరికీ దయచేయండి. దేవాలయ ద్వారా మీరు మహిమ అనుకోనండి. మీరు ఆకలిని సిద్ధపరచమని పెళ్లి కుమారుడుగా నన్ను వేసినామని ప్రార్థన అడుగుతున్నాను బాగా తండ్రి. పాట పాడినప్పుడు ఆరాధిద్దాము. తెలుగు క్రైస్తవ కేంద్రం నుండి 11వ పాట పాడు. విజయ సంస్తుతునే నీకు ప్రేమా స్వరూప, విజయ సంస్తుతునే నీకు జయమే లభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప, విజయ సంస్తుతులే నీకు నేడు మా పనులెల్లాను దీవించుము, నిన్నుగా వర్ధిల్లును చూడవచ్చిన వారికి నిమము శుభకరంబుగా నుండునట్టుల ఈడు బాపుచు మేలను సమకూడ చేసిన నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప, విజయ సంస్తుతులే నీకు ఆటలాడుకున్నాను నీ నామమున పాటలు పాడుకున్నాను నాటకంబుల్ కట్టుకున్నాను నాట్యమాడుచు మరియు కూటములను జరుగుగను నీకేరు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప, విజయ సంస్తుతులే నీకు పరలోకమున కీర్తి దేవానికే ధరణి అందున కీర్తి నరుల హృదయములందు కీర్తి పరమదూతాలందు కీర్తి జరుగు కార్యములందు కీర్తి జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప, విజయ సంస్తుతులే నీకు జయమే లభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణతులు
మోషోపస్ కీర్తన నుండి 13వ పాట పాడుతున్నామండి. సాగిలపడి మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్. వేషధారులను ద్వేషించున్. ఆశతో మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము. కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే ఆరాధనకు పాత్రుండు. ఆయనే ప్రధాన యాజకుడు. ఆయనే ప్రధాన యాజకుడు. అందరము మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండే. ఆలయము మీరే అనెను. ఆలయము మీరే అనెను. ఎలకాలము మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు సాగిలపడి మ్రొక్కెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తను అర్పించే. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తను అర్పించే. మానవులను విమోచించే. మానవులను విమోచించే. గణపరచి మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము. సొలొమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లలో అతి ప్రియుడు. 10,000లలో అతి ప్రియుడు. మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులను గమనలను చేసెన్. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులను గమనలను చేసెన్. రారాజుగా త్వరలో వచ్చున్. రారాజుగా త్వరలో వచ్చున్. రయముగను మ్రొక్కెదము సాగిలపడి మ్రొక్కెదము
నుండి నిర్గమకాండము 16వ వచనం చదువుతాం. నిర్గమకాండం 16 వచ్చాము. తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికుని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సరిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతిలో ఏలచావకపోతుంది. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకుని వచ్చిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి నీ కొరకు ఆహారం కురిపించదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తం ఆనాడే కూర్చుకొనవలను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొని దాన్ని సిద్ధపరచుకుని వాళ్ళు వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలనను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించునని సాయంకాలమున మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సరిగిన సనుకులను ఆయన విలుచున్నాడు. ఉదయం మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగు నేల అనిరి. మరియు మోషే, మీరు తిరుగుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే విలుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సనుగుడు యెహోవా మీదనే కానీ మా మీద కాదని. అతను మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో చెప్పుమనెను. అట్లా అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసం ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేణులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడు తన వారి భోజనములకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేర్ చప్పుడు దాన్ని కూర్చుకున్నవాడను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకున్నవాడనను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని వారు ఓమేర్తో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనం సరిగా కూర్చుకొని ఉండేది. మరి మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరిని మిగిల్చుకోకూడదని వారితో చెప్పారు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కప్పు కొట్టాను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయం ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనములకు తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడికి అది కరిగాను. 6వ దినమున వారి ఒక్కొక్కరికి 2 సోమవారాలు చెప్పిన 2 అంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజంలోకి అధికారులందరూ వచ్చేది మోషేకి తెలిపి, అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోవలసింది కాల్చుకోండి, మీరు వండుకోవలసింది వండుకోండి, ఉదయం వరకు మిగిలినంతా మీ కొరకు ఉంచుకోండి అని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొని అది కంపు పట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినడి, నేటి దినం యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదని అట్లు జరిగిన. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయింది. అందుకే యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం నడవరు. చూడుడి, నిశ్చయంగా ఆచరించుటకు సెలవిచ్చాను కనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. ప్రతి వాడు తన చోట నిలిచి ఉండవాలి. 7వ దినమున ఎవడను తన చోట నుండి
ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండడు, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండడు. మరి మోషే ఇట్లనే యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ మీద ఉంచుకున్నట్టుకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి నీ వంశస్థులు తమ మీద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుకునేను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబట్టకు సాక్షిపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలు తాము వచ్చి 40 ఏళ్ళు మన్నానే తినిచుండిరి. వారు కనాను దేశ పొలిమేర ఓమేరు అనగా ఏ పాలో దశమ భాగం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగా సన్నిధిక్రమం జరిగించుకోండి. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరలోకెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రాణి ఉత్సాహించి పాడు జనదుర్గము మన ప్రభువే. లక్ష్మణ్ చదువుతున్నాను. అనాది దేవ, సృష్టింపబడకుండా నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీవు ముందే ఉండి మా చరిత్ర అంతటినీ చూస్తూ మాకు కావలసినవన్నీ ముందే ఏర్పాటు చేసి ఉన్నావు గనుక నీకు మా వందనములు. అనంత దేవ, నీవెల్లప్పుడూ గనుక అంతము లేని కాలం వరకు కావలసినవన్నీ మేము అనుభవించటకై నీ అనంత సన్నిధిని మాకు అనుకరించిన నీకు స్తుతులు. ప్రేమమై ఉన్న తండ్రి, నీ ముగ్గురుగా త్రిత్వముగా బయలుపడకపోయినా మేము నిన్ను ప్రేమించడం ఉండదు. నీ ప్రేమ సృష్టి అంతట్లోనూ కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించడం కన్నా నీవు మమ్మల్ని ప్రేమించడమే ఎక్కువై ఉన్నది. మమ్మల్ని కలుగు చేసిన నీవు మమ్మల్ని ప్రేమించక ఇంకేమి చేయదువు. గనుక నీ ప్రేమను బట్టి మానవునికి కావలసినవన్నీ ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమను బట్టి సహించుచు శిక్షించుచు క్షమించున్నావు. మరియు అటు నీ ప్రేమను బట్టి మా పాపములను జ్ఞాపకం చేసుకున్నాము అన్నావు. గనుక నీకు వందనములు. అత్యంత ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంత పరుడు నిత్యము జంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపముంచాడు. ఆ కారణమొచ్చి దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని సూత్రాలు పత్రికమైన తండ్రి సాతాన్ని ఎదిరించున్నాను. వాక్య గ్రంథంలో రాయించిన ఇదిగో ఎప్పుడైనా సన్నిధానంలో వాటిని ఎదిరించున్నాం. మా ఎదురుల వలన సైతానికి వేదనని సత్వ కలిగించము. మా ఎదురుల వలన నీకు మహిమ సమూహం జయము కలిగించము. దయగల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుకునే సర్వశక్తిలో మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినానని లూకా 10:10 రాయించిన. కాబట్టి మా తండ్రి, అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంచున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకంలో ఆదరించి ఆయతపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామంలో గాలిలోకంలో సాతాను అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా నేను మిమ్మల్ని ఎదిరించుచు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, ఎలీషా తన సేవకుడితో శత్రువుల దండు కంటే మన దండే ఎక్కువని చెప్పలేదా? సైతానా, నీవు దండెత్తినా నీ దండు కంటే మా సైన్యమే ఎక్కువని నీకు తెలియదా? నీవు బాగుగా చదువు, ఎంత బుద్ధిహీనుడవు. ఓ సైతానా, ఋషులు లోకములకు వేరుగా ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించినారు. మేము లోకంలో ఉండి లోకమంతటి కొరకు
ప్రార్థించున్నాం. మా ప్రార్థనలు కొట్టివేయబడవు. ఇలాగూ నిన్ను నీ సైన్యంలో జయించడము నీకు నాశనమే తెలుసుకో. వారి ప్రార్థనకునే శక్తి మాకున్నది. ఈ రెండు శక్తులు గల ప్రార్థన వలన నీకు నాశనమే. ఓ సైతానా, మా పక్షంగా పరలోక దేవతలు భూలోక పురుషులు పటాలంగా ఉన్నారు. ఈ రెండు పటాలను సహాయం నేను తప్పక గెలుస్తాను. మన సైన్యమే ఎక్కువ మన శత్రువుల ఘన సైన్యము కన్నా ఎలీషా తన సేవకునికి చెప్పిన మాట, ఎలీషా తన సేవకునికి చెప్పిన మాట మనసులోనికి తెచ్చు కొని నా ధైర్యము కలుగు, శత్రువులు గెలవగలరా మనలా నేడు, శత్రువులు గెలవగలరా. సమర్పణ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నేను పరిశుద్ధుడై ఉన్నట్లు నీవును పరిశుద్ధుడై ఉండమని సెలవిచ్చిన దేవా, నీకనేక స్తోత్రములు. ప్రతి పాపం నుండి నన్ను దూరపరచుము, శోధనలోనికి నన్ను రానీయకుము. నాకు తెలిసిన ప్రతి పాపం నుండి తప్పుకొనుటకు పూనుకున్నాను. నిన్ను మరచి ఉండుట, నీ మీద విసుక్కునుట, నీ ఎడల కృతజ్ఞత లేకుంట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగి ఉండుట, బెత్తల ఎడల మర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగి ఉండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని, ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, సగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచన చేయుట, ఊరు పేరు లేని రాతలు రాయుట, ఇతరుల పాపములలో పాలివారట, ఇటు పాపములు చేయకుండాటకు కూరుకున్నాను. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవ యాగముగా నీ చెదవా, సజీవ యాగముగా నీ చెదవా, నీవి చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. రాకడ ప్రార్థన. ఓ తండ్రి, 10 ఏళ్లను బట్టి మా హృదయమును శుద్ధి చేసుకున్నట నేర్చుకున్నాము. కానీ మా జ్ఞానములకు తోడుగాను మా మనస్సాక్షికి తోడుగాను నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నీ ఆత్మ చేర్చున్నాము. నీ వాక్యం అంతగా చదివి మమ్మల్ని ఎలాగూ శుద్ధీకరించుకోవలసింది కొంతవరకు నేర్చుకున్నాము. ఈ వాక్య జ్ఞానములకు తోడుగా మాకు నీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి మా జ్ఞానమును వెలిగించి నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నేర్పించమని వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమా, ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ప్రార్థన, జనులకు కూడా ఇది ప్రార్థన. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. మనస్థితులు. ప్రకటన 10:6. పరలోకం నుండి దిగి వచ్చిన బలిష్ఠుడైన దూత చెప్పిన లోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి దేవుడు ఒట్టు పెట్టుకుని ఆలస్యం ఉండదు. కానీ దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మరణం సమాప్తం అవ్వని
వచ్చిన శబ్దము. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగాయుగముల వరకు ఏమిగా నేను సంగమంతాయు వృద్ధి జన్నాగా తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మ పొందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ధ్యానం జరిపించుకున్నాం. కళ్ళు మూసుకున్నాము. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పావన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. నేటి దినం ఎదుగు తండ్రి, మరలా ఈ సన్నిధిలోనికి పరిగెడు రావడానికి మీరు ఇచ్చిన శక్తి బలము అనుకూలతను బట్టి నిన్నే స్తుతించున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యా ఈరోజు మిమ్మల్ని నా తండ్రి సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన జీవమే ఆవిష్కారమే అనుసరించవలసిన వారమైనా ఏదైనా వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ పోషించి నడిపిస్తున్నాకు స్తోత్రమయ్యా. నోరు తెరిచి ప్రభు స్తుతిద్దాం. స్తోత్రం నాయన. దేవానికి వందనాలు. దేవుడవు అనంత దేవుడవు మీరు తండ్రి. అపరిమిత కాలంలో అనంతకాలం పొడుగునా జీవించండి మీరు తండ్రి. జీవించండి ఓ పరిమిత కాలం మాత్రమే జీవించేటువంటి మేము శక్తిహీనమైనప్పటికీ మీరు అనాది కాలంలోనే జగతి పునాది వేయబడము మీకు మునిపే క్రీస్తునందు మిమ్మల్ని ఏర్పరచుకోండి నేను అన్నట్టుగా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకుని తండ్రి రీతిగా తండ్రి మిమ్మల్ని స్తుతించేటువంటి వరుసలో మాకు మమ్మల్ని వచ్చినందుకు వందనాలని ప్రభుని ఎంతగానో స్తుతిద్దాం తండ్రి. స్తోత్రం నాయన. ఎంతోమంది నేర్దనానికి ప్రభు ఈరోజు ఎంతోమంది సజీవ లెక్కలో లేదు తండ్రి. ఎంతోమంది విశ్వాస పడ్డారు దేవ. కేవలం మీ కృప నీ కనికరం నీ జాలి తండ్రి మాటలు శ్రద్ధ స్తోత్రం అని ప్రభుని స్తుతిద్దాం తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో ప్రభు ఈ రోజు వరకు కూడా తండ్రి పర్వతలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. జీవితకాలం అంతా నా కృపాక్షేమమే నీ వెంబడి వచ్చినాయి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడుగా మా పట్ల నీ బిడ్డల అనేకుల పట్ల తండ్రి నన్ను ప్రభు నువ్వుతో నా తలాంటి ఉన్నావు అన్నట్టుగా ప్రభు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి ఎడల ఉంచి నీ అభిషేకమును బట్టి నీవు మాకు ఇచ్చిన మహిమను బట్టి నీ మమ్మల్ని మహిమతో ప్రభావంతో నింపుచున్న విధానాన్ని బట్టి ఎటువంటి కీడు కానీ శోధన కానీ పాప శోధన కానీ మా చెంతకు మాలోనికి ప్రవేశించుకున్నట్లుగా మీరు చెప్తున్న మీ ఉన్నతమైన కృప ప్రేమను బట్టి నీకే వందనం నడుచు. ఆ జయశీలుడిని ఎంతగానో కొనియాడవలసిన వారమైన తండ్రి ప్రభుత్వం ఆది కాలంలోనే తండ్రి విధేయత మీపై తిరుగుబాటు చేయటం మీ మాటలు విని నన్ను లక్ష్య పెట్టకపోవటం మీరలా గౌరవభావం లేకుండా ఇదిగో తండ్రి అట్టి నిర్లక్ష్య భావం నిర్లక్ష్య స్వభావము ఇదిగో పాపం అని తెలియజేస్తుంది ఎలా మేము ఈ లోకంలో సంచరిస్తూ నడియాడుతూ జీవిస్తున్న మేము నీ తలపు లేకపోవడము నీపై ఆధారపడకపోవడము తండ్రి నీ ఎడల గౌరవ బుద్ధి లేకపోవడము నీ ఎడల భయం కానీ భక్తి కానీ లేకుండా సంచరించడం ఇవన్నీ కూడా తండ్రి తప్పిదం లేకపోతున్నాం తండ్రి. సమయంలో ఈ లోకంలో నుండి నీ సన్నిధానానికి పరిగెడరాగా మేమేమి తండ్రి కార్యములతో ఈ పరిశుద్ధాత్మను దుఃఖపరిచినాము మాకు తెలిసి తెలియక రీతిగా తండ్రి మా సహోదరులను దుఃఖపరిచి
చేశామో ఆ తప్పిదములన్నీ నీ ప్రేమను బట్టి నీవే క్షమించి ఆ దోషములు యావత్తు పోయినట్లుగా దేవా, పాపములు యావత్తు కడిగి వేయబడినట్లు మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరిని దృష్టించినందుకు స్తోత్రం నాయన. మీ అమూల్యమైన రక్తంతో వైద్యగాయంలోంచి చెందించిన నీ రక్తము గోనన్న తన ప్రవాహంతో అటు రక్తము మన తండ్రి కోటలో మమ్మల్ని ఒక్కొక్కరి నుంచి తీయండి. ఈ రక్తం చర్ల మమ్మల్ని కురిపింపజేయండి దేవా. ఇంకా తండ్రి మాలో పాతుకుపోయినా పేరుకుపోయినా తండ్రి ఇష్టం కానీ చెడుగంతా కూడా తండ్రి మూల మూలం నుండి మీరే పెరిగి వేయండి, లాగి వేయండి, తీసివేయండి, శుభ్రపరచనచ్చు ప్రభుని అడుగుతాం. పరిశుద్ధులైన దేవుడే మనల్ని తన రక్తంతో పరిశుద్ధపరచగలడు, మనల్ని తన రూపంలోనికి మార్చివేయగలడు. మనం ఆయన రూపంలోనికి మారినప్పుడే ఆయన ఆరంభమైన రీతిగా మనం ఆరంభం కాగలము. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా జన్మించడం, ఆయన నోట ఏ కపటం లేకుండా ఏ పాపములకు తావివ్వక పాప శోధనకు చోటివ్వక మనుషులు కలుగున మనుషులు కలిగేవాడు ప్రతి శోధని పొందినప్పటికీ కూడా పాపం లేనివాడుగా పాపరహితుడిగా ప్రభువు ఉన్నాడు. మనుషులమైన మనము ఆయన పోలిక స్వరూపం పొందుకున్నప్పటికీ మొట్టమొదటి పరీక్షలోనే విఫలమైన ఆది తల్లిదండ్రుల సంతానంగా పుట్టిన మనమందరము పాపులమే, జన్మతః పాపులమే. ఆ పాపం పోవాలంటే కేవలం పరిశుద్ధులైన యేసు యొక్క రక్తం వల్లనే అని ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధులైన యేసునే బ్రతిమాలుతారు. మా బిడ్డలను సంఘ బిడ్డలను మా పట్టణ వాసులను సర్వలోకంలోని వాసులను మా దేశస్తులను సర్వమానవాన్ని దృష్టించిన మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీలదాసురాలి ప్రార్థన మీకు ఇచ్చి విజ్ఞాపన మనలో ఆలకించగలము. ఈ రక్త ప్రవాహంలో కుక్కని ముంచి తీయండి దేవా. ప్రతి ఒక్కరి పాపదోషములు కడిగి వేయబడినట్లుగా మీరే దాన్ని శుద్ధి చేయండి దేవా. ప్రభు అడుగుతాం. ఆనాడు అబ్రహాము లోతు యొక్క కుటుంబం కొరకు 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతంలో నశింపజేయక మానదుగా అని ప్రభు ఇదిగో నీతో నేను ప్రభు ఇదిగో వాదిగా కాదు న్యాయవాది ఎటు రీతిగా తన తరపున ఉన్న వ్యక్తి తరపున ఉన్నాడు సోదరి కొరకు తన కుటుంబం కొరకు ఎంత విజ్ఞాపన చేయగా మీరు తండ్రి ఆ సొదమ గుమ్మారాలపైకి వస్తున్న ఆ పెనుపంపు ఉగ్రత నుండి తప్పించావు దేవా. తప్పించబడ్డా ప్రతి ఒక్క నోరు తెరిచి మన రక్త సంబంధికుల కొరకు, కుటుంబస్తుల కొరకు, ఇంకా మార్పు లేని వారి కొరకు, మన పట్టణంలో ఉన్న వారి కొరకు, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు, మన దేశవాసుల కొరకు, సర్వదేశాల ప్రభువుని ఎరిగి ఎరగని వారు, నమ్మి నమ్మని వారు ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమైనా, విజ్ఞాపనలు సమర్పించవలసిన వారమైనా, నిత్య విజ్ఞాపనకర్తగా తన కుడి పార్శ్వకు వచ్చిన ప్రభు మన విజ్ఞాపన కూడా ఆలకించి ప్రతి ఒక్కరిని తన రక్తంతో కట్టి శుద్ధి చేయగలరు. ప్రతి ఒక్కరి తప్పిదములు ఒప్పుకోవాల్సిన వారమైనా,
నాడు యోబు తన కుమారుని తన కుమార్తెను ప్రతిదినం వారు ఎలా పాపం చేస్తుంటారేమో అని ప్రభా నీ యొద్ద నిత్యము బలులు అర్పించేవాడిగా మేము చూస్తున్నాం తండ్రి. అట్లా ఇదిగో మాకు ఎవరి కొరకైతే తండ్రి మీరు భారం నింపారో వారి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిన వారమైనా. కాబట్టి సర్వ మానవాళి నన్ను మధ్యాహ్నకాల సమయంలో మీ అమూల్యమైన పరిశుద్ధ పావన రక్తంలో ఉంచి తీయండి దేవా. ప్రతి ఒక్కరి శుద్ధి చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి వాటికులైన పాపములు పాప ఫలితంలో వ్యాధులను మరణంలో తన ప్రతి విధమైన శిక్షలను శాపములు నాన్న తండ్రి నీ రక్తంతో కడిగివేసి తీసివేయండి. ఆశీర్వాదకరమైన జీవితంలోకి వారు అడుగున్నట్లుగా ఈకులు వారి మీద మధ్యలో తండ్రి దగ్గర దోషము పోనట్లుగా మీరే మధ్యాహ్నం కలిసినంలో తన శుద్ధి కార్యం చెల్లించిన వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరిని దృష్టించినందుకు స్తోత్రంలో ఆయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కడుగుతున్నందుకు స్తోత్రం స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం 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 ఆయన. పరిశుద్ధుడు నిష్కలంకుడు గొర్రెపిల్లగా మా పాపముని నెరవేర్చుకొని మమ్మల్ని పావన రక్తంతో కడుగుతున్నదేమో శుద్ధి చేస్తున్నదా అంటే స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి ప్రభావం మహిమను ఇదిగో తండ్రి వేగముగా బలముగా ఇచ్చే గాలిని ఆత్మ ప్రభావం నిష్కలంక వదులుగా సిద్ధపరిచినందుకు మన స్తోత్రం నడిచి ఆ ప్రభుని స్తుతించాల్సిన వారిని ముందుకు ప్రభు వచ్చే వరకు ఆయన రాకడ దినం వరకు కూడా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నడిచినట్లు కృప మీతో నడిచేటువంటి స్థితి మాకు దయచేయండి అని ప్రభుని అడుగుదాం. అడిగితే ప్రతి ఒక్కరికి ప్రభు దయచేస్తాను అని తెలిసి అడుగుదాం. మౌనముడి ద్వారా మనకి మనస్కులుగా ఉన్న అడగకపోయినా మనం ఏమీ పొందుకోలేము. అడుగుడి మీకు ఇవ్వండి వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం కర్తమని పండగా మనం అడగటమే తరువాయి ప్రభు ప్రతి ఒక్కటి కూడా మనకు దయచేయని అన్నాను. దేవాది గురాన్ని రాకడ సమీపంలో మేమున్నాం దేవా. మేము మా కుటుంబం నీతో నడవాలి దేవా. మా సంఘ సంభాషణ వారందరూ మా మిషన్లోని వారందరూ సాంత్రిక సంఘం నీతో నడిచాము దేవా. అబద్ధ బోధలు కాదు దేవా. అబద్ధంలో అసత్యములు కాదు నాయన కల్పిత కథలు కాదు తండ్రి అని ప్రభు ఇదిగో అబద్ధ క్రీస్తులు అని చెప్పేటువంటి బోధలు ధర్మశాస్త్రం ఆచరించాలనేటువంటి బోధన ఈ సంస్కార బోధనను తిరస్కరించాలనేటువంటి బోధన యెహోవాను మాత్రమే గనపరచాలనేటువంటి బోధన అటువంటి అబద్ధ బోధన కాదు కానీ తండ్రి నీతో నడిచే ద్వారా నీ ఆత్మ సహవాసంలో మేము తండ్రి ఉండడం ద్వారా పరిశుధాత్మ దేవా మీరు అందరినీ కూడా సర్వసత్యనాన్ని నడిపే ఉన్నారు. అటు సర్వసత్యనాన్ని నడిపేటువంటి నడిపిస్తున్నతల గురించి పరలోకం చేరు వరకు మనల్ని విడిచిపెట్టని ఎడబాయిని పరిశుధాత్మ దేవుని సహవాసం అడుగుదాం. దేవా నాన్న ప్రభు మీరు మమ్మల్ని శుద్ధి చేసి ఈ ఆత్మని ప్రతి చోట ఉంచండి తండ్రి. ఆచరణలో నా ఆత్మను కుమరిస్తానన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి మీద కుమరిస్తానన్నావు కాబట్టి నాయన అందరి మీద మీరు ఆత్మను కుమరించండి. మీరే ఆత్మ కుమరింపుగా దిగిరండి దేవా అని ప్రభుని అడుగుదాం తండ్రి. స్తోత్రం ఆయన ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ప్రభా ఈ ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రం ఆయన. స్తోత్రం ప్రభా. హల్లెలూయా దేవా. ప్రతి ఒక్కరిని ఈ పరిశుధాత్మతో నింపి వేస్తున్నందుకు స్తోత్రం ఆయన. అనేకులు రాజ్యం చేయుటకు మీ ఆత్మ నింపుదల ఇస్తున్న తండ్రి. స్తోత్రం ఆనాడు కొన్ని ఇంటిలో అనేకులు ప్రభుత్వ కూడి ఉండగా అనేజాల సహితం ఇదిగో పరిశుధాత్మ పొందుకున్న వారి భాషతో మాట్లాడట పేదలు చూచి తండ్రి ఎంతో నేను స్థుతించారు. అటు రీతిగా అందరి మీదకి నిన్ను వెతికే వారందరి మీదకి ఎడల భయం కలిగిన ప్రతి ఒక్కరి మీద మీరు దిగి వస్తారు. మీ ఆత్మని నింపుతారు.
మరణమైనటువంటి తండ్రి స్థితిలోనికి వెళ్ళాలంటే నీ ఆత్మ మాలో ఉండాలి దేవా తండ్రి. కాబట్టి నాయన తండ్రి నీ ఆత్మ మాకు మేము కలిగి ఉంటేనే తండ్రి మేము నీకు సమర్పణ అవ్వగలం. నీ పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే నీ చిత్త ప్రకారం మేము నడవగలము. నీ చిత్తము చేయుటకు మేము నాయన తండ్రి నిశ్చయించుకోగలం, నిలబడగలము. నీ కొరకు నీ వాక్యం కొరకు వాక్య నెరవేర్పు కొరకు మేము తండ్రి ప్రయాసపడగలము. మాలో ప్రయాసపడేది నీ కృపైన పౌలు భక్తులు రాసిన రీతిగా ప్రత్యేక ప్రయాసపడేది మేము కాదు, మాలో ఉన్న మీ కృపయే. మా శక్తి వల్ల కాదు, మా బలం వల్ల కాదు నాయన, కేవలం మీ ఆత్మ సహాయం వల్లనే. మనిషి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ఆత్మ బలము అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి దిగి వస్తున్నాను స్తోత్రం. పరిశుద్ధాత్మ పవనం వల్ల దిగి వస్తున్నాను స్తోత్రం. ఆనాడు మీరు ఇశ్రాయేలీయులతో మీరు ఉండగా అగ్ని వంటి కొలిమి వంటి శ్రమలైనప్పటికీ ఇనుప కొలిమి వంటి కొలిమైనప్పటికీ వారి శ్రమలో కాలిపోలేదు. ఆ శ్రమల వారు ఏమి చేయలేకపోయి కానీ దేవా విస్తారమైన శ్రమను బట్టి వారు అన్నాడు తండ్రి సులువుగా ప్రసవించేటువంటి ప్రాణాలకు మీరు కలిగి ఇంకా వారు విస్తారమైన ప్రభుని లక్షలాది మందిగా తండ్రి నాన్న మీ జనాంగం నీ కొరకు ప్రభు వృద్ధి చేసుకున్నావు దేవ స్తోత్రం. ఈనాడు కూడా తండ్రి అపవాది గోపురం అనేకలో ఉండి ప్రభు నీ సంఘములకు హింస కలిగిస్తుండగా ఈ తెగుల ద్వారా తండ్రి హింస కలిగిస్తుండగా ఇంకా తండ్రి ప్రభు ఈ రాకడి గుర్తులు నెరవేర్చుకొని ఇంకా అనేక ఆత్మ పంట మేము అందరు పోయినాం కాబట్టి దేవా మీ రాజ్యంలోకి వృద్ధి తండ్రి స్తోత్రమనొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి సమర్పణ అవ్వాల్సిన వారు మన జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేసుకోవాల్సిన వారమైన. ఈ లోకము తాత్కాలికమైన లోకము, అసలైన జీవితము మరణం తర్వాతే ప్రభు చెంతనే. ప్రతి ఒక్కరు కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన భారంతో దేవుడితో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ పనులు ముగించుకుని శక్తిహీనులుగా ప్రభుతో నడిచేటువంటి స్థితి గల వారు అయినప్పటికీ, ఉద్యోగులు చేసి బిడ్డలైనప్పటికీ, వ్యాపారంలో ఉన్నప్పటికీ, కూలి పనులు చేసుకునేవారైనప్పటికీ, ఇంట్లోనే ఉండి స్థితిలో ఉన్నప్పటికీ మనము ప్రభుకు సమర్పణ అవ్వాల్సిన వారమైనా, మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టవలసిన వారమైనా, మన భవిష్యత్తును ఆయన చేతికి అప్పగించవలసిన వారమైనా. మనం ఎప్పుడైతే ప్రభుకు సమర్పణ అవుతామో ప్రభు మనకు క్షేమాన్ని కాపుదలను ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరటం మనం చూడగలం. దేవుని చిత్తమే శ్రేష్టమైనది, అది చేరైనప్పటికీ అదే శ్రేష్టము. కాబట్టి తండ్రి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మన దేవుని సమర్పణ చేసుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు జ్యేష్ఠ పుత్రుడు అని ప్రభు సెలవిచ్చారు. ఆనాడు ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని కుమారులు అనబడుతున్నాము. దేవుని కుమారులమైన మనము దేవునికే సమర్పణ అవ్వాల్సిన వారము. ఆయన మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. మనం ఆయన వారము, ఆయన మేపడి గొర్రెలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా గొర్రెలు నా స్వరం విను అని చెప్పినట్టుగా కలిగి ఉన్న మనము ఆయన స్వరం వినాలి. అందుకు మన చెవులు ఆయనకు సమర్పణ చేయాలి. చెవి గలవాడు వినుగాక అని రాయించాలి దేవా. తప్ప నీకు చెవి ఇవ్వకపోతే మేము ఎలా వినగలుగుతాండి? మీరు ఎంత బతుకున్నా ప్రభు మాకు నీ మాటలు ఎలా వినబడతాయి దేవా? మేము చెవులు మూసుకొని కూర్చుంటే నీ స్వరము, నీ పిలుపు, నీ రాకడ బోరకుడు మేము ఎలా వినగలుగుతాండి? రాకడ గుర్తులని మేము ఎలాగా వినగలుగుతాండి? రాకడ గుర్తులు ప్రవచనలు నెరవేర్పులు మేము ఎలా చూడగలము? మా కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు, మా కళ్ళు నీకు సమర్పణ దేవా. అన్నా తండ్రి, ఈ చూస్తున్న కళ్ళు చూస్తున్నవే కానీ వారి కళ్ళకు మంద దృష్టి కలిగి ఉంది. విలుచున్నారే కానీ వారి చెవులు మందమైపోయింది.
అని తండ్రి యెషయా గ్రంథంలో రాయించారు దేవా. తండ్రి జనము లేక పట్టణంలో పాడుగా నిర్జనం అయ్యే వరకు కూడా వారు వినదని తెలియజేస్తున్నారు. అటు వారుగా మేము అయిపోకూడదు తండ్రి. అటు ఉగ్రత వచ్చే వరకు మేము తండ్రి వారి ఏదైనా ధ్యానించుకున్న లోతు బాగా ఆ ఉగ్రత వచ్చినా ప్రభు ఇదిగో అక్కడ నుండి నిలిచిన ప్రభ తండ్రికి బుద్ధి వీడైతే అలా ఆపదలోనికి పరిగెత్తుకుని వెళ్తాడు. తండ్రి జ్ఞానవంతుడైతే ఆపదను చూసి దాక్కుంటాడు. అలా ఆపద కలుగునని మీరు తెలియజేసినప్పటికీ లోతు భార్యకి ఇష్టం లేక ఆ ప్రాంతంలో విడిచిపెట్టుటకు కానీ ఒక మార్పు ఆమె జీవితంలో కలుగుటకు ఆమెకి ఇష్టం లేదు దేవా. ఆమె ఉన్న స్థితిలోనే నేను ఉండిపోతాను, నాకు మార్పు వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, నెక్స్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఉప్పు స్తంభం అయిపోయింది దేవా, కదలనటువంటి స్థితి. ఆమె మా హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడక ఉప్పు స్తంభం అయిపోయింది దేవా. తన కుటుంబానికి దూరం అయిపోయింది దేవా. అంత గొప్ప పనిష్మెంట్ నన్ను శిక్షణ నన్ను చవి చూసింది దేవా. ఈనాడు హృదయాన్ని కఠినపరుచుకున్న వారమై మేము ఉంటే దేవా అలాంటి ఉగ్రతకి భవిష్యత్తులో కలగబోయేటువంటి ఇంకా విపరీత పరిణామాలను చవి చూడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కాబట్టి తండ్రి అటు బండలాంటి తండ్రి రాత్రి హృదయాలను ఈ వాక్యం అనే స్థితితో కథలు చేయటకు మా హృదయానికి సమర్పణ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ప్రభు మన మీద కోరుకునేది మన హృదయమే. ఆయన ఏడల మన ప్రేమని, ఆయన ఏడల మన భక్తి విశ్వాసాలను ప్రభు కోరుకుంటున్నాను. కేది ప్రభు కోరుకోనట్లేదు. కాబట్టి మన హృదయాన్ని, గౌరవ వ్యాధికర హృదయాన్ని ప్రభు చేతులు అప్పగిద్దాము. దేవతిలో ప్రభ మా జ్ఞానేంద్రియాలు మనకి సమర్పణ, మా చేతులు కాళ్ళు మీ కొరకు పనిచేసే కాబట్టి దేవా మా చేతులు ఎదుగో, మా కాళ్ళు ఎదుగో దేవా, మా జ్ఞానేంద్రియాలు ఎదుగుతాండి, మా శరీర ప్రాణాత్మలు ఎదుగుతాండి, మా కుటుంబం ఎదుగో ప్రభు, మా సంఘం ఎదుగో, అన్ని జనులు ఎదుగో, సమాజం ఎదుగో, సర్వమానవాళిని అంగీకరించి సర్వ సృష్టిని మీ చేతిలో పెడుతున్నాము. సంరక్షించి పోషించండి, నడిపించి బలపరిచి కాపుదలకు మని ప్రభువును అడుగుతాం తండ్రి. కాపుదల క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇది నాది అనుకున్న ద్వారా దానికి తండ్రి దీవెన కాదు, ఆశీర్వాదం కాదు, ఫలింపు కాదని మీ చేతుల్లో పెట్టడం మీరు వృద్ధి చేస్తారు, తీరుస్తారు. మీరు రొట్టె పట్టుకొని విరిచిదాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పెంచబెట్టగా నన్ను వేలాది మంది భుజించి పోషించి నన్ను తృప్తిపరచబడ్డారు. మీ చేతుల్లో మేము ఉంటే, మేము రొట్టెలా మమ్మల్ని మీరు విరిచితే అనేకులకు తండ్రి నాయన ప్రభు మేము దీవెనకరంగా అనేకులకు తండ్రి ప్రభు ఆత్మీయ ఆకలి దప్పు తీర్చేవారు మేము మా జీవితం మాదే అనుకుంటే మేము ఎవరికి ఉపయోగపడం. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు మీకు సమర్పణ చేసిన బాలుడు వల్ల తండ్రి 5,000 మంది పోషించబడ్డారు. స్తోత్రం నచ్చు ప్రతి ఒక్కరికి మన దీన జీవితాలు ప్రభుత్వ సమర్పణ చేయగా ఆయన మహిమకరమైన జీవితాలుగా అనేకులకు ఆశీర్వాదాలుగా మార్చగలరు. ప్రతి ఒక్క నోరు తెచ్చి ప్రభావం అంగీకరించి తండ్రి ఆనాడు శిష్యులందరినీ వెంబడించిన ఇస్కరియోతు యూదా నేను వెంబడిస్తున్నాడు కానీ దేవా ప్రభు వల్ల నాకేమైనా ఒరుగుతున్నా, ప్రభు వల్ల నాకేమైనా ఉపయోగమాను చూచాడే కానీ నా వల్ల ప్రభువుకు నా జీవితంలో ప్రభువుకు ప్రభు రాజ్యవ్యాప్తికి ఏమైనా ఉపయోగమని ఆలోచించక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీరు సమస్తలు మా ప్రాణాలు అనుగ్రహించారు. మీరు బిల్లు వేస్తారని చెల్లించినాను తండ్రి, అన్నీ మీరే మాకు ఇస్తుండగా తండ్రి. ఇంకా నా ప్రభు వల్ల నాకేమైనా ఉపయోగమా అనేటువంటి వారు మేము అనుకున్నాం. ప్రభుకు నా వల్ల నేను ఉపయోగం నేను కలిగిస్తున్నాను అనేటువంటి స్థితిలోనికి మనం ఎదిగేవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సజీవ ఆత్మలో ప్రభుత్వ సమర్పణ ఇవ్వడం వల్ల దేవదూతలే దేవుడి పరిచారకులుగా దేవుడి మాటలు ఆజ్ఞలు నిర్వర్తించేవారుగా చూడగలం. ఆయన తన పోలికల స్వరూపమును మనకు దానంగా ఇచ్చడం, ఆయన తిరిగి మనం స్తుతించే వారి వరుసలో మనం ఉండాలని ప్రభు
ఆశపడుతున్నారు. కాబట్టి ప్రభు చెంతనే నిత్యం యుగాలు ఆయన చెంతనే ఉండవలసిన వారు. కాబట్టి ఇప్పుడే మనం మన సమయాన్ని ఆయన సమర్పణ చేయడం ద్వారా యుగాలు ఆయన సన్నిధిలో మనము నిరంతరం అనుదినము అనుక్షణం ప్రతి గడియలో ఆయన స్తుతించేటువంటి వారిగా మనల్ని ప్రభు ఉంచుతారు. కాబట్టి మనం సజీవ్యాలు ఇప్పుడు సమర్పణ అవ్వాల్సిన వారు. మనం ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ మనకు కలిగిన సమస్తాన్ని మన సమయాన్ని దేవుడికి ఇవ్వగా దేవుడు దాన్ని తీయించగలరు. మన తలాంతులు దేవుడి పనికి వాడగా నోరు తెచ్చి స్థుతించగా ప్రభు ఇంకా అనేకమైన రీతిలో ఆయన మాటలతో మనల్ని నింపగలరు. ఆయన నోటు ఆయన మాట్లాడుతున్నారని అనేకులకు తెలియజేసి ప్రభు కొరకు అనేకులను సంపాదించగలరు. అందులోని నరక పాత్రలు అయిపోతున్న వారిని అనేకులను రక్షించగలరు. తీర్మానించుకున్న మనము సమర్పించుకున్న మనము మన అంశము మీద తల్లి దృష్టించిన దేవుడు మీకు మొదలైనది ఏది లేదు. సమస్తాన్ని తేటగా కనబడుతున్నాయి. కాబట్టి ఇదిగో తండ్రి ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ నీ ప్రభ నీ బిడ్డైన వారికి తండ్రి పరిశుద్ధాత్మైన ఆనందం ఇచ్చి ధైర్యం ఇచ్చి ఫలించలో సైతము నా ప్రభు మీరు దేవుడు వారికి మీరు బోధ చేయండి. దేవా తండ్రి అనేకులకు సువార్తను ప్రవేశింపజేయండి. రాకడ వార్త నేను రాబోతున్న సంగతి గుర్తుల ప్రవచనం నెరవేరుతున్న సంగతి వారికి కూడా బయటపరచండి. వాళ్ళు కూడా తను సిద్ధపరచండి. దేవా మంచి ప్రభుని అడుగుదేవా. ఇక మా బంధువులు అనేకులు మా సొంత జనాలను అనేకులు ప్రభుత్వ విగ్రహారాధనతో నశించిపోతున్నారు. రాళ్ళు గురపులకు చెట్టు పుట్టలకి సూర్యచంద్రుల మొక్కల ద్వారా ఈ సృష్టిని ఆరాధిస్తున్నారు. కానీ నిజ సృష్టికర్త మీరేమో తెలుసుకొని నా వివేక స్థితిలో ప్రభువుని ప్రతి ఒక్కరిని తెచ్చుకెడతాం. మా సొంత జనాలను కాపాడండి దేవా. మా జనాంగంలో అనేకులు తండ్రి నన్ను మీరు తండ్రి ఏర్పరచుకొని పిలుచుకోండి దేవా. రక్షించండి దేవా. రక్షణ అడుగుతాం దేవా. నాడేస్తే ఇదిగో ప్రభా తన సొంత జనాంగం నశించిపోకుండా రాజు దగ్గరికి ప్రభా మహేశ్వరేష్ దగ్గరికి తండ్రి స్తోత్రం దేవా. తండ్రిలో రోషం కలిగి తండ్రి తన జనాంగం కొరకు నన్ను ప్రభుత్వ పోరాడింది దేవా. ప్రతి ఒక్కరు కూడా మన సొంత జనాంగం రక్షణ కొరకు మన సొంత దేశస్తుల రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన వారు. ఎంతోమంది ప్రభుత్వ నశించిపోతున్నారు. రోజుకి రోజుకి తండ్రి అనేకమంది ఆత్మలు తండ్రి పాతాలలో గొప్ప తప్పులుగా పడిపోవచ్చు. మార్పు లేక నీ గురించి వార్త తెలియక తెలిసిన నమ్మక నమ్మిన నడవక నడిచిన ప్రభావ పడిపోయే స్థితి పడిపోయిన స్థితిలో లేవలేక లేచినప్పటికీ ప్రభావం వైపు నమ్మకం కూడా లేక ప్రభా అనేకులు కూలి తొట్టెలు పోతున్నారు తండ్రి. నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఎత్తుపట్టుకోండి. మరణ వరకు నమ్మకం సహాయం మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయలేదు. దుష్టుడు అపవాదం గర్జిస్తూ మన తెలుగులో వచ్చిండగా వాడి దూతలు మీరే బంధించుకొని వేడుకొచ్చున్నాను ఆయన. ప్రతి ఒక్కరిలో తెరచడం తండ్రి. అనేకుల ఆరోగ్యవంతులను వారిని గాయపడి ముట్టి స్వస్థపరచిన ఆయన. వారికి స్వస్థత దయచేయండి. మౌన మనసు రక్షణ దయచేయండి తండ్రి. తండ్రి పోషణ లేక ఆహార పానీయాలు లేకుండా వారిని పోషించని పోషకుడు తండ్రి స్తోత్రం ఆయన. దేవానికి వందనాలు. అలాగే ప్రభా ఇంకా అనేక అంశములతో ప్రభా నీ సన్నిధి వైపు చూచి చెప్పారు. చేతులెత్తిన నీకు తండ్రి నీ సహాయం కొరకు అర్థిస్తున్న బిడ్డల సహాయం అందించండి. మీరే పోషించండి ఆయన. ప్రతి ఒక్కరికి స్త్రీలు పాలించండి. బిడ్డలు వృద్ధులకి ప్రత్యేకమైన ఆదరణ పోషణ కావద్దు ఇవ్వండి. వారి పనిపాట్లు వెళ్ళి వారి చుట్టూ కంచగా వేయండి. వారిని కాపాడండి. ఎటువంటి వైరస్ బారిన పడకుండా మరణం రోజు రోజుకి లక్షలాది మంది చనిపోతున్నారు. లక్షలాది మంది తెల్ల వ్యాధి బారిన పడుతున్నారు. దిన్యుడే ఆపదలోకి తండ్రి వెళ్తాడంటే జ్ఞానవంతుడైతే ఆపద కలుగునని తండ్రి రాకుంటాడు. ఇది ఒక ఎంతో మంది తండ్రి బుద్ధిహీనులుగా తండ్రి
తగు జాగ్రత్త లేక వ్యాధి బారిన పడి ఇంకా అనేకులుగా వ్యాధి వ్యాప్తి చేసి మనం ఉచ్చుబాతన పడుతున్నారు దేవా. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి. బుద్ధి జ్ఞానం గుప్తమైన కాబట్టి దేవా సహాయం చేయండి తండ్రి. అంచు ప్రభు సహాయం కొరకు అర్థిద్దాం తండ్రి. తెగులు ఆపివేయండి, తెగులు నిగ్రతని ప్రభావించండి దేవా. సంహార దూతలు దాటుకొచ్చేయండి తండ్రి. ఈ వెళ్ళగా ఎవరికి సోకుండా నీకు అపకీర్తి రాకుండా అనేక చోట్ల రెడ్ జోన్ వల్ల సమాజంలో కూడి ఆరాధించలేని దుస్థితి మా పట్టణంలో కూడా అనేక కేసులు తండ్రి. వారందరినీ గర్భనాస్తులు ముట్టని స్వస్థపరచండి. ఆ వ్యాధి ఎవరికి వ్యాధి తగ్గును అవ్వకుంటున్నట్లుగా గుప్తులో విషయాలు వేరుపరచలేదు. ఈనాడు నీ బిడ్డలని ప్రత్యేకపరిచి వేరుపరిచి కాపుదల దయచేయండి. అనేకులు ఏమి నమ్మి కలిగినట్లు ఈ శ్రమల కాలంలో నీ ఉగ్రత కాలంలో సైతం అనేక ఆత్మల రక్షణను నడిపించిన దేవా. ప్రతి ఒక్కరి పరిచయం దీవించి పోషించి తండ్రి. ప్రతి ఒక్కరి పరిసరాలకు అవసరతలో మీరు నాన్న తండ్రి సహాయం గ్రహించండి. రుణబాధ ప్రభావాలను ప్రభనేకులు విమోచించండి, విడిపించండి. ప్రభుత్వ అనేకమైన నేరం చేయమన్నందుకు తండ్రి అపవాది తండ్రి అనేకలు పడగొడుచున్నాడు. దొంగతనము ఇంకా నీకు పాపముల ద్వారా తండ్రి తండ్రి అపవాది అనేకలు మింగివేయచ్చండి. వాడిని వాడి దోత మీరు మింగివేయండి. వాడిని తండ్రి నశింపచేయండి. ఓటుకు చేత తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి చుట్టూ రక్తం కంచెలు వేసి కాపుదలబడి తండ్రి ప్రభు అనేకులు విశ్వాసం ప్రభావ భక్తిలో నెల తండ్రి చల్లారిపోతున్నారు, ప్రార్థనలో చల్లారిపోతున్నారు, విశ్వాసంలో చల్లారిపోతున్నారు. ఎటువంటి తండ్రి ఇటు తోచని స్థితితో భయంతో తండ్రి విచారంతో దిగుడుతో నిరాశతో ఉన్నారు. కానీ వారి భయం తీసివేసి నమ్మికతో నింపండి, విశ్వాసం ఇవ్వండి, విచారం తీసివేయండి, వేదన తీసివేయండి. ప్రభావ యోగు వలె సుధించే ధైర్యము తండ్రి హోషవాలని కొరకు నిలబడే స్థితి ఇక్కడ దినాల్లో ప్రభుత్వ తండ్రి ఉన్నాం కాబట్టి నీ కొరకు నిలబడేటువంటి తండ్రి కొత్త నిశ్చయత దయచేయండి. ప్రభు స్తోత్రం హల్లెలూయా. దేవానికి వందనాలు. అనేకులు తండ్రి ప్రతి జనాంగంలో మీ వంశాల నుండి భాష మాట్లాడగలను మీరు ప్రత్యేకించి రక్షించి నన్ను మారుపరుస్తుంది. పండరాత హృదయాన్ని వాక్యం శుద్ధితో మెత్తన చేయండి, మెత్తన చేయండి. వర్తమాంశం గల హృదయాన్ని బట్టి నీ ఆటలు గైకొని నీ మాట వినితే దీర్ఘాశ్వంతులు అవుతాము దేవా. స్తోత్రం ఆయన. మరణం యొక్క పాతాలకు ఒక తాళం చిలుకని నేస్తూ ప్రభావ మీరు మాత్రమే మరణం మీద అధికారం గలవారు కాబట్టి మీరు తండ్రి అనుమతిస్తే మాకు మరణం వస్తుంది, లేకపోతే రాము కాబట్టి దేవా. ప్రతి ఒక్కరికి నేను ఆశకాలం ఇవ్వండి, కృపకాలం గడుకాలం ఇవ్వండి దేవా. అహ్లదే కాటిని తీసివేసి ప్రభావ మీరు మమ్మల్ని రక్షించి రీతిగా అనేకులు రక్షించి సృష్టికర్త మీ వైపు అనేకులు తిరుగు ద్వారా పరలోకానికి మీరు మమ్మల్ని చేర్చగలరు. మీరే మార్గమైన వేసేలా ఈ విషయాన్ని అనేకులకు బోధపరిచిన అనేక ఆత్మను రక్షించండి దేవా. స్తోత్రం. పరిచారకులు సువార్తికులు దీవించి ఇంకా తండ్రి ఇంటర్నెట్ ద్వారా ప్రభావ ప్రతి ఒక్కరికి వాక్యాలు బోధిస్తున్నారు. ఆ వాక్యాలు వివరించి నేను విడమర్చి చెప్తున్నాను. అనేక హృదయాలు నాటని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి. దృష్టిని బంధించి వాడిన వాక్యం ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. అనేకలు మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, వారి పాపంలో ఒప్పుకోవాలి. ఈ మార్గంలోకి నడవాలి తండ్రి. పరలోకానికి చేర్చబడాలి తండ్రి. స్తోత్రం ఆయన. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. పోషణ బిడ్డలను ప్రార్థన సహాయం అడిగిన వారందరికీ కూడా సహాయం చేయండి. సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ నామఘనత కొరకు తన కార్యాలను జరిగించండి. మోసం కోసం 16 రోజులను ప్రవేశపెట్టాం. స్తోత్రం ఆయన. వారికి ఇదిగో ప్రభా మన్నా అనేటువంటి ఆహారం 40 సంవత్సరాల నుంచి పోషించాం. ఈనాడు తన ఆహారం లేని బిడ్డలందరూ ఉన్నారు తండ్రి. ఇదిగో మేము కూడా కలవ దినాల్లో ఇదిగో ప్రభా ఇలా అక్కడ మెక్కే వరకు కూడా మాకు అనేకులకు పోషణ ఇచ్చేయండి. ఆహారం లేని బిడ్డలందరూ కానీ తండ్రి నాడు ఇశ్రాయేలు మన్నాతో పోషించావు. పరలోక ఆహారం దేవదత్తుల ఆహారం నలులు భుజించిన అన్నట్టుగా తండ్రి మన్నా నుంచి పోషించావు. నాన్న తండ్రి స్తోత్రం. 4 రోజులు కష్టపడాలి, 7వ రోజు నిన్ను ఆరాధించాలన్నా. ఈ క్రొత్త నిబంధన అయితే ప్రతిదినం నీతో నడిచాను కూడా మేము కలిగి ఉండాలి. ఎందుకంటే నేడే నీవు రావచ్చు, నిరాకడ ప్రతిదినము మేము నిరాకడ కోసం ఎదురు చూడాలి. కాబట్టి ప్రతిదినం నీతో నడిచే అనుభవం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు అట్టి నడిచే అనుభవంగా ఇచ్చేయమని విడిచిపరిచిన అంశాలు నెరవేర్చిన త్వరలో నీ చేతమైతే ఈ తెగులను మనకు బాగా చేసి సమాజంలో కూడా ఆదరించే భాగ్యం కుటుంబాలకు వచ్చి నేను స్తుతించగల స్థితి ప్రతి ఒక్కరికి అట్టి నేను కృపను పొందరించమని నేను
వేడుకొంచున్నాం ఆయన. ప్రార్థన మీ సముఖంలో వేడుకలు దయచేయమని సంవత్సరంగా వాడుకోమని వరుడుగా నన్ను వేస్తున్నామని ప్రార్థన నడుచున్నాం తండ్రి. ఆమె ప్రార్థించిన మనం స్థితించవలసిన వారమైనాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పర్లకు తండ్రి, ఇదివరకు మీరు గ్రంథ పొందినారని నన్ను చేస్తున్నాం తండ్రి. నీకే సమస్త కీర్తిని నన్ను ప్రభు అర్పిస్తున్నాం తండ్రి. స్తోత్రం ఆయన. అలాగే దేవ ప్రభు పాడిన పాటల్లో ధ్యానం అన్నింటిలో నడిపించి మనం మహిమ పొందుకున్నందుకు స్తోత్రం ఆయన. అన్ని అంశంలో చెయ్యగా ఆలకించినందుకు మీ సన్నిధిని తీర్చివేసినందుకు నా పాలలో నా తండ్రి సహాసంలో పరిశుద్ధులు తోడుకొచ్చినందుకు నీ మహిమను నన్ను తరలించినందుకు స్తోత్రం ఆయన. 10 నిమిషాలన్నింటినీ నెరవేర్పు దయచేసి తండ్రి తెగులు నుండి ప్రతికూల పరిస్థితులు విడిపించిన తండ్రి స్తోత్రం. సమాజంలో కూడా ఆరాధించే భాగం ప్రతి ఒక్కరిని దయచేసిన తండ్రి స్తోత్రం. తండ్రి నిరాకరణ కన్నాన్ని సిద్ధపరిచిన తండ్రి స్తోత్రం. ఈ స్థుతులు స్తోత్రులు త్వరగా వేసినామని చెల్లించిన అంటారు తండ్రి. ప్రార్థించి స్థుతించిన మనం కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మౌనంగా కనబడదాము. దేవాలకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. అవును. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన అపరాధం క్షమించు. అమృషాలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవలినావు తండ్రి. ఆమె ప్రవేశ రక్తము జయము అపవాది క్రియలు. ప్రవేశ రక్తము జయము అపవాది క్రియలు. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి దేవుని ప్రేమ, లోకరక్షకుడు మోక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రతి ఒక్కరికి తోడైంది. రాకడమైన వెంటగలదాన్ని తలచేయంగా. ఆమేన్. అందరికీ మరణాత. ఇక్కడికి